సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చాలు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యందు నిలవబెట్టవలెనని దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, గాడ్ వాంట్స్ us టు బీ పర్ఫెక్ట్. దేవుడు మనల్ని అన్ని విషయాలలో సంపూర్ణులముగా ఉండాలని ఆశపడుతున్నాడట. ఆదాముని తయారు చేసినప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన చేసినది యావత్తూ చూడగా అది మంచిదిగా ఆయనకు కనబడెను అని మాట్లాడుతుంది. మరి ఆదాముని చేసినప్పుడు దేవుడు పర్ఫెక్ట్గా తయారు చేశాడు, ఇంకా అందులో ఎటువంటి లోపము లేదు. దేవుడు ఏది తయారు చేసినా పర్ఫెక్ట్గానే తయారు చేశాడు. దేవుడు ఒక్క మనిషికి మాత్రమే స్వచిత్తాన్ని ఇచ్చాడు, అంటే ఫ్రీ విల్. తనకి స్వాతంత్ర్యాన్ని దేవుడిచ్చి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకోవచ్చు. ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు తీసుకోవాలని ఆశపడలేదు. అదే దేవుడు గనక ఆదాముని రోబోలాగా చేసుంటే దేవుడు చెప్పినట్టు చేసేవాడు. కానీ దేవుడు చేసినటువంటి ఆ సృష్టిలో తన పోలిక చొప్పున తన స్వరూపముందు ఆయన సృజించినప్పుడు ఇక దేవునికి ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ, దేవునికి ఉన్నటువంటి స్వాతంత్ర్యము, దేవునికి ఉన్నటువంటి శక్తి సమస్తము కూడా దేవుడు ఆదాముకి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఒక ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యాన్ని ఎప్పుడైతే నరుడు ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకున్నాడో దాని వలన దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావము మనుష్యులలో అభివృద్ధి చెందుతూ దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతాం. ఆదాము దూరం అవటానికి కారణం కూడా అవిధేయతే. ఆ అవిధేయతకు కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం. ఒక వ్యక్తికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దానిని సద్వినియోగము చేసుకోవచ్చు, దుర్వినియోగము చేసుకోవచ్చు. సో జరిగిన సంఘటనలన్నిటిని బట్టి మనం చూస్తే దేవుడు ప్రతి తరములోనూ తన స్వభావము ఆదాములో ఉంచినట్టుగానే ప్రతి తరములో కూడా తన స్వభావము కలిగినటువంటి వారు, అంటే దేవుని ప్రేమించాలి అని ఇష్టపడేటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువారి వలె. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. అంటే క్రీస్తునందు సంపూర్ణునిగా అనే మాటకు అర్థం ఏంటంటే, క్రీస్తు తండ్రికి ఎటువంటి విధేయత చూపుతున్నాడో క్రీస్తుని వెంబడించేటువంటి వారు కూడా క్రీస్తుకి అటువంటి విధేయత చూపుతూ తండ్రిని చేరుకునేటువంటి ఆ ఆలోచన కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. మనల్ని క్రీస్తునందు ఎందుకు సంపూర్ణునిగా చేయాలనుకున్నాడు? క్రీస్తు సంపూర్ణుడిగా ఉన్నాడు, తండ్రికి విధేయత చూపుతున్నాడు, తండ్రి ఆజ్ఞకు లోబడి మరణమగునంతగా విధేయత చూపించాడు. మరి మొట్టమొదట దేవుడు ఆదాముని సంపూర్ణునిగా ఉండాలని సృష్టించాడు. కానీ ఆదాము ఆ సంపూర్ణతను కోల్పోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంటే మనము కూడా కోల్పోయాము ఆ సంపూర్ణతను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మరలా మిమ్మల్ని సంపూర్ణులుగా చేయడానికి. అంటే మనల్నేనా? ప్రతి తరములోనూ దేవుడు ఒక ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. తన కొరకు సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని తయారు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేశాడు. మనము నోవాహు దినాలు చూస్తున్నాం, నోవాహుకి ముందు హానోకును చూస్తున్నాం, హానోకు ముందు హేబేల్ను చూస్తున్నాం. వీరందరూ దేవునిని ప్రేమించడానికి ఇష్టపడినటువంటి వారే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవునిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. మరి మన దగ్గరకు వచ్చేటప్పటికి వారు ప్రేమించినట్లుగా దేవునిని ప్రేమిస్తున్నామా అని అంటే, మనము దేవునిని ప్రేమించేటువంటి విషయంలో ఖచ్చితంగా స్వలాభాపేక్షతోనే దేవుణ్ణి మనం ఇష్టపడుతున్నాం. ఇప్పుడున్నటువంటి సమాజం అంతా అదే పరిస్థితిలో ఉంది. దేవునిని దేవునిగా ఇష్టపడేటువంటి వారు లేరు. దేవునిని ఏ విధంగా ఇష్టపడుతున్నారంటే, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఇష్టపడుతున్నారు, దేవుని స్వస్థతలను బట్టి ఇష్టపడుతున్నారు, లేదా దేవుని ద్వారా ఖచ్చితంగా మేలు కలుగుతుందని ఇష్టపడుతున్నారు. కానీ దేవుని యొక్క నిత్య రాజ్యమునకు వారసులు అవ్వాలి, అందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు కనుక అందును బట్టి సంతోషించి దేవునిని వెంబడించేటువంటి తరం కనపడట్లేదు. దేవుని సన్నిధిలోనికి వస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలంటే, దేవుడే తప్ప ఇక మనకు ఈ లోకంలో ఏది సంబంధం లేదన్నట్లుగా ఉండాలి. ఇక వేరే ఆలోచన ఏది ఉండకూడదు. మనము క్రీస్తునందు సంపూర్ణులం అవ్వాలి అని అంటే మనము పూర్తిగా క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడేటువంటి పరిస్థితులకు రావాలి. అందుకు పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మేము ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. ఇక్కడ వీళ్ళ వల్ల అవుతుందా అనంటే వీళ్ళ వల్ల కాదు, కానీ దేవుని యొక్క రక్తము చిందించబడటం వల్ల ఆ రక్తము ప్రతి పాపమును ఎప్పటికప్పుడు కడిగి వేస్తుంది కనుక
దేవుని వాక్యం అనేటువంటి రక్తముతోటి మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో, మనం ఎప్పుడైతే బోధిస్తామో, మనం ఎప్పుడైతే ఇతరులకు దేవుని యొక్క సాక్షులుగా నిలబడతామో, ఆ మాటలను బట్టి ఒక వ్యక్తిలో క్రీస్తు యొక్క బీజమును నాటగలుగుతాం. ఆ వ్యక్తి పరిపూర్ణతలోకి రావటానికి కావలసినటువంటి ఆ ప్రయత్నం అంతా కూడా దేవుడే తగిన సమయమందు నీరు గట్టి వారిని ఫలింపజేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పౌలు ప్రయాస ఏంటి? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అంటే మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశంలో ఆయన బ్రతికున్నప్పుడు మనుషులే కాదు, ప్రతి మనుష్యుని, అంటే పౌలు రాసినటువంటి ఈ పత్రిక దగ్గర నుంచి మొదలు పెడితే క్రీస్తు మధ్యాకాశంలోనికి ఆయన వచ్చేంత వరకు ఈ వాక్యం ప్రకటింపబడుతూనే ఉంటుంది. ఈ వాక్యమును బట్టి ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో, ఈ వాక్యమును బట్టి ప్రేరేపించబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణునిగా చేయబడేటువంటి అవకాశం ఉందని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నా. అంటే పౌలు లక్ష్యం ఏంటంటే, తాను ఏదైతే దేవుని యందు పర్ఫెక్షన్ కలిగి ఉన్నాడో, పౌలుకు ఉన్నటువంటి పర్ఫెక్షన్ ఏంటి? హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. తనకున్నదంతా విడిచిపెట్టాడు. దేవుడే నాకు ఇక ముఖ్యమని చెప్పి సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. మరణమగునంతగా ప్రయాసపడ్డాడు. అప్పటికే ఒక నిరీక్షణ ఉంది సౌలుగా ఉన్నప్పుడు. ఏమిటా నిరీక్షణ? ధర్మశాస్త్రానుసారముగా జీవిస్తే మేము పరలోక రాజ్యములో దేవుని వద్ద నిలబడగలుగుతాం అనేటువంటి నిరీక్షణ. కానీ ఆయనకి సత్యం అర్థమైంది ఎప్పుడు? యేసు ప్రభువును కలుసుకున్న తర్వాత. నేనే నువ్వు వెతుకుతున్నటువంటి సత్యాన్ని, నేనే ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నాను, కాబట్టి ఇక నువ్వు ధర్మశాస్త్ర నియమాన్ని అనుసరించవలసిన అవసరం లేదు, నన్ను అనుసరించు, నన్ను పోలి నడుచుకో అని చెప్పాడు. ఆయన పోలి నడుచుకోవటం అంటే ఏంటో నేర్చుకున్నాడు. ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూశాడు. మరణమగనంతగా ఎలా తగ్గించుకున్నాడో చూశాడు. అదే సిద్ధాంతాన్ని పెట్టుకొని దేవుని కొరకు గోని సంచులు కట్టుకునేటువంటి స్థితికి వచ్చాడు. అనేక మార్లు కొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. మరణమయ్యేంత వరకు కూడా సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ సంపూర్ణ స్థితిలోకి వచ్చినటువంటి పౌలు మనకేం చెప్తున్నాడంటే, నేను ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయటానికి, అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి, ప్రతి ఒక్కరిని కడిగి శుద్ధీకరించేటువంటి వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేయించేటువంటి ప్రయత్నాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎలాగైతే మనకు 4 సువార్తలు వచ్చాయో, పౌలు ద్వారా 16 పత్రికలు మనకు వ్రాయబడ్డాయి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ప్రతి వ్యక్తిని సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో. అంటే పత్రికల యొక్క ప్రాధాన్యత కానీ, సువార్తల యొక్క ప్రాధాన్యత కానీ, ప్రకటన గ్రంథము యొక్క ప్రాధాన్యత కానీ మనం చూసినప్పుడు, దేవుడు మనలను ఎలా సంపూర్ణునిగా చేయాలని ఆశపడుతున్నాడో ఆయన ఆలోచన పౌలు ద్వారా ఈ పత్రికలు రాయిస్తే, ఈ పత్రికలు, ఈ నూతన నిబంధన గ్రంథమంతా కూడా మనలను దేవుని ఎదుట సంపూర్ణునిగా చేసి నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందువల్ల ఈ లేఖనాలలో దేన్ని విడిచిపెట్టకూడదు. పైగా ఈ పత్రికల ద్వారా పవిత్రపరచబడుతున్నటువంటి మనము ప్రకటన గ్రంథము ద్వారా నిరీక్షణ కలిగి ఉండవలసినటువంటి అవసరం. పౌలుకి తెలియదు ఆ ప్రకటన గ్రంథం, కానీ పౌలుకున్న నిరీక్షణ ఏంటి? నిశ్చయముగా నేను మరణించి యేసు ప్రభువు తండ్రి కుడిపార్శ్వమున ఎలాగైతే కూర్చున్నారో, నేను కూడా క్రీస్తు కొరకు శ్రమపడి పరలోక రాజ్యములో ఉండగలుగుతాను. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాను, క్రీస్తుని గురించి బోధించే ప్రయత్నం చేస్తాను, క్రీస్తు కొరకు వారిని సిద్ధపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకు వాక్యం ఏం చెప్తుందంటే, మనము క్రీస్తు కొరకు సంపూర్ణులుగా సిద్ధపరచుకుంటూ, మనము, మన కుటుంబము, మన ఇరుగు పొరుగు వారిని మనము అనేకులను క్రీస్తు కొరకు సిద్ధపరిచేటువంటి వ్యక్తులుగా ఆ సంపూర్ణతలోకి మనం రావాలి. మనం ఏదో వస్తున్నాం వింటున్నాం అంటే కాదు. నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని గనక నువ్వు ధ్యానం చేస్తే, నువ్వు బయటికి వెళ్ళాక నీ నోరు మాట్లాడకుండా ఉండదు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. నీ హృదయము దేవుని వాక్యము చేత నింపబడితే ఖచ్చితంగా నీ నోరు దేవుని గురించి, నీ హృదయం నిండిన దాని గురించి మాట్లాడుతూనే ఉంటుంది. నేను కలిసిన వాళ్ళు బహుశా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. పౌలు కూడా చాలా సందర్భాల్లో ఏమంటాడంటే, వారు నా మాట బహుగా తిరస్కరించారు కాబట్టి ప్రభువే వారికి తీర్పు తీర్చును అని చెప్పి వెళ్ళిపోయాడు. వినకపోవచ్చు, వదిలేయండి, కానీ చెప్పవలసినటువంటి బాధ్యత నీలో ఉంది. ఎందుకనంటే నీవు హృదయము నింపబడినటువంటి దేవుని వాక్యము నీ నోటి ద్వారా ప్రకటింపబడటమే దేవుని దృష్టికి సంపూర్ణమైన వ్యక్తిగా పరిగణించబడతాడు. నువ్వు మాట్లాడే మాట దేవుని వాక్యం అయితే యు విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ ద గాడ్.
నువ్వు దేవునిలో సంపూర్ణుడివిగా మార్చబడ్డావు గనుక నీ నోరు అదే మాట్లాడుతుంది. పౌలు అదే మాట్లాడుతూ వచ్చాడు. దేవుణ్ణి తెలుసుకున్న దగ్గర నుంచి ఇక పౌలుకి వేరే పని లేదు. ఇక ఒకటే పని. ఏమిటా పని అంటే సువార్త ప్రకటించడమే. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఈ ఊర్లో వినకపోతే ఇంకొక ఊరు. దేవుడు ఎక్కడికి చెప్తున్నాడో, దేవుడిని ఏమడిగాడు? ఏ ఊరు వెళ్ళమంటావు? ఆయన ఊరు వెళ్ళటానికి ఏమడుగుతున్నాడో, ఏ ప్రాంతంలో నేను సువార్త పరిచర్య చేయాలి, ఎక్కడ ప్రజలు నీ కొరకు సిద్ధపరచబడ్డా. దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా నీనేవే పట్టణంలో నాకు అనేక మంది ప్రజలు ఉన్నారు, వారు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, అందుకే సువార్త ప్రకటించమన్నాను. వారు ఒకవేళ సువార్త విని మారు మనసు పొందుకుంటే వారు రక్షించబడతారు కదా. అలాగ పౌలు అదే స్టేట్మెంట్ పట్టుకొని ఇక సువార్త ప్రకటించేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళుతూనే ఉన్నాడు. మరి మనం సంపూర్ణం ఎప్పుడవుతాం? పౌలు సంపూర్ణుడయ్యాడు యేసుప్రభుని తెలుసుకున్నాక. మనం కూడా అంతే కదా. సగం జీవితంలోనేగా యేసుప్రభుని తెలుసుకున్నాం. అంతకుముందు యేసుప్రభు ఎవరో మనకు తెలియదు, కానీ సగం జీవితంలో మనం యేసుప్రభుని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మనము సంపూర్ణులం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ సంపూర్ణత ఎలా వస్తుందంటే, దేవుని వాక్యము నిత్యము ధ్యానించడం ద్వారా నీవు ఆ ధ్యాన వాక్యమును బట్టి నీ నోరు నింట మాట్లాడుతుంది. ఆ వాక్యం ఏదైతే మాట్లాడుతుందో వాక్యాన్ని బట్టి నీ పరిస్థితి ఏమిటో, నిన్ను ఎక్కడ దేవుడు ఎప్పుడు ఎలా ప్యూరిఫై చేయాలో ఆ విధంగా ప్యూరిఫై చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.